యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. చదవబడినటువంటి లేఖన భాగం ఎవరికి సంబంధించింది అయ్యా అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి వచన భాగం అది. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఒక కొత్త నూతన శకాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో రచించబోతున్నారు. అప్పటి వరకు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో తిరిగారు. 40 సంవత్సరాల్లో వాళ్ళు తిరిగినంతసేపు కూడా దేవుడు వాళ్ళకి ఎంతో కాపుదలనిచ్చారు. ఐగుప్తు విముక్తి దగ్గర నుంచి మోషే గారు నడిపించిన తర్వాత ఎవరు నాయకత్వంలోకి వచ్చారంటే వీళ్ళు యెహోషువ నాయకత్వంలోకి వచ్చారు. మోషే గారిని దేవుడు ఎంచుకుని ఏం చేశారంటే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళే తరుణంలో ఏం జరిగిందంటే చాలా మార్లు వాళ్ళు కొన్ని శోధనల గుండా కొన్ని పరీక్షల గుండా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. దేవుడు మోషే గారిని ఎన్నుకుని ఏం చెప్పారంటే నువ్వు ఈ జనానికి నాయకుడిగా ఉండి వీళ్ళందరినీ కూడా ఈ దాస్యపు విముక్తి నుండి నేను చెప్తున్నటువంటి వాగ్దాన భూమికి నువ్వు తీసుకుని వెళ్ళాలి. నేను చెప్తున్నటువంటి మాటలు ఏవంతే ఉన్నాయో అవి నువ్వు వాటిని జాగ్రత్తగా ఆచరించి వీళ్ళందరినీ కూడా నేను చూపిస్తున్నటువంటి దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్తారు. ఎప్పుడైతే వీళ్ళ ప్రయాణం మొదలుపెట్టారో ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే వీళ్ళ ముందున్నది ఏంటంటే ఒక పెద్ద సవాల్ ఒకటి ఉంది. ఏంటా సవాల్ అంటే ఎర్ర సముద్రం. ఎటు వెళ్ళడానికి కూడా దారి లేదు. ఎదురుగుండానేమో సముద్రం, వెనక చూసుకుంటేనేమో ఫరో వెంటాడుతున్నటువంటి ఫరో యొక్క సైన్యం. కానీ ఎక్కడ కూడా దేవుడు వాళ్ళని చేయి విడిచిపెట్టలా. నేను ఇస్తానన్నటువంటి భూమిలోకి దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు, నేను ఇస్తానన్నటువంటి వాగ్దానంలోకి దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు, వాళ్ళకి దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో దాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడే దగ్గరుండి వాళ్ళని కాపాడాడు. అలా నడుచుకుంటూ వస్తున్నారు. సుమారు 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి అరణ్యంలో ఆకలేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన్నాను కురిపించాడు ఆకాశంలో నుంచి. వాళ్ళని పోషించాడు. ఎక్కడ వాళ్ళకి ఆకలి లేకుండా చూసుకున్నారు. తాగడానికి నీళ్లు లేనప్పుడు ఏం చేశారు దేవుడు అంటే బండ నుండి నీళ్లు రప్పించాడు. అంత నడిపించినటువంటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. వాళ్ళు 40 సంవత్సరాలు నడిచినా కానీ వాళ్ళ బట్టలకి ఏం అంటుకోలేదంట, మురికి అంటుకోలేదంట. వాళ్ళ కాళ్ళకి ఒక్క మేకు కూడా తగలేదంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళకి ముళ్ళు కూడా తగలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలా. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. అంటే మీ చెప్పులు కూడా అరిగిపోలా. అలా నడుచుకుంటూ ఎక్కడికి వస్తున్నారంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి దగ్గరలోకి వచ్చారు. దగ్గరలోకి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని వాళ్ళకి ఏం చేయాలి అన్నది చెప్తున్నారు. కనాను దేశానికి దగ్గరగా వచ్చిన తర్వాత కనాను దేశానికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే అదొక వాగ్దానపు భూమి. దాంట్లో ఏం ప్రవహిస్తాయంట? పాలు తేనెలు ప్రవహిస్తాయంట.
పాలు తేనెలు ప్రవహించేటటువంటి భూమి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఏ సమయంలో దేవుడు చెప్పారంటే వీళ్ళు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని. అంటే కష్ట సమయాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నటువంటి ఒక మంచి మాట, ఉపశమనం ఇచ్చేటటువంటి మాట ఏంటి అంటే, మీరు ఈ కష్టాన్ని చూసి భయపడద్దు, ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ స్థితిని చూసి భయపడద్దు. రానున్న రోజులలో మీరు ఊహించనటువంటి, మీరు ఇప్పుడు ఎంతైతే కష్టపడ్డారో దానికి మించినటువంటి సుఖ జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అక్కడ మీకు బాధలు ఉండవు, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే దాన్ని మీకు ఏ లోటు ఉండదు అని దేవుడు ఏ సమయాల్లో వాగ్దానం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు మోషే గారి నాయకత్వంలో వాళ్ళు నడిచారు. మోషే గారు కాలం చేసిన తర్వాత, మోషే గారిని దేవుడు పీల్చుకున్న తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు? యెహోషువ గారికి అప్పచెప్పారు. యెహోషువ గారికి అప్పచెప్పిన తర్వాత యెహోషువ గారికి కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. 1వ అధ్యాయము 5వ వచనం యెహోషువ గ్రంథం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఆమెన్. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా నేను తోడై ఉంటా. మోషే చేత నేను ఎలాగైతే అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాను, నీ చేత కూడా చేస్తాను. నిబ్బరము కలిగి నువ్వు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండు. ధైర్యాన్ని ఎక్కడా కూడా నువ్వు విడిచిపెట్టుకో అని అన్నారు. ఏ కష్టం నీ ఎదురుగుండా ఉన్నా, సాధించలేనేమో అన్నటువంటి భయం నిన్ను వెంటాడుతున్నా, నువ్వు ఏమాత్రము భయపడొద్దు. నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. ఆనాడు మోషేని నడిపించాను, ఈనాడు నిన్ను కూడా నేను నడిపిస్తాను. యెహోషువ గారిని కూడా దేవుడు అలాగే నడిపించాడు. మోషే గారి నాయకత్వంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. ఆరిన నేల మీద వీళ్ళందరూ ఏమయ్యారంట? నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు వీళ్ళ జీవితంలో కూడా వాళ్ళ గత జీవితం ఏదైతే ఉందో, గత కాలం ఏదైతే ఉందో, ఆ గత కాలానికి లాస్ట్ రోజులకు వచ్చారు. ఒక నూతనమైనటువంటి ఒరవడిలోకి వాళ్ళందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక నూతనమైనటువంటి రోజులోకి దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు అంటే 3వ అధ్యాయము 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మనస్సమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇదే వాగ్దానం మోషే గారి జీవితంలో కూడా దేవుడు జరిగించి చూపించాడు. వాళ్ళు కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత వాళ్ళు కూడా ఆరిన నేల మీదే నడిచారు. అక్కడ ఆయనకి తోడై ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు యెహోషువ గారికి కూడా తోడై ఉన్నారంటారా లేరంటారా? అక్కడ జనాల్ని ఆరిన నేల మీద నడిపించారు దేవుడు. ఇక్కడ కూడా జనాల్ని ఎలా నడిపిస్తున్నారు? ఆరిన నేల మీదే నడిపిస్తున్నారు. అక్కడ ఎర్ర సముద్రాన్ని చీల్చారు దేవుడు, ఇక్కడ యోర్దాను నదిని కూడా చీల్చారు. చీల్చిన తర్వాత చూడండి జాగ్రత్తగా, అప్పటి వరకు ఉన్నటువంటి పాత జీవితం లేదా పాత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఆఖరి స్థాయికి వచ్చింది. అంటే ఎండింగ్కి వచ్చింది ఆ ప్రయాణం. ఎండింగ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా యోర్దాను నది దాటారు. యోర్దాను నది దాటిన తర్వాత ఎదురుగుండా ఏ పట్టణం ఉందంటే యెరికో పట్టణం ఉంది. యోర్దాను నది దాటారు. జాగ్రత్తగా వినాలి. యోర్దాను నది అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాత రోజులన్నిటినీ దాటుకుని క్రొత్త రోజుల్లోకి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఆగారు అంటే పాత రోజులకి కొత్త రోజులకి మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నారనమాట. మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నారు, వాళ్ళందరూ దాటుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఆపినటువంటి నీళ్ళని ఏం చేశాడు దేవుడు?
మామూలుగా ప్రవహించేటట్టుగా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఉత్తమమైనటువంటి దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు ఒక కొత్త సంవత్సరాలని లేదా కొత్త రోజుల్ని దేవుడు వాళ్ళ జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. ప్రవేశపెట్టడానికి ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని మాటలు వీళ్ళకి చెప్తున్నాడు. అంటే వాళ్ళ పాత సంవత్సరానికి లేదా పాత రోజులకి కొత్త రోజులకి ఇప్పుడు మధ్యలో ఉన్నారు. వెనకాలేమో యోర్దాను నది దాటుకొచ్చారు. పాత రోజులు ఎదురుగుండా ఏముంది? వెళ్తున్నటువంటి దేవుడు వాగ్దానాన్ని పొందుకునేటటువంటి ఒక కొత్త భూమి వాళ్ళ ముందుంది. కొత్త రోజులు, కొత్త ఆలోచనలు వాళ్ళ ముందున్నాయి. అప్పటి వరకు ఉన్నటువంటి కష్టమైనటువంటి జీవితం అంతా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని దూరం చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారయ్య అంటే కొత్త మార్గాల గుండా వెళ్తున్నారు. కొత్త మార్గాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. మీ నోటితో ఏమాత్రం కూడా సుఖంగా జీవిద్దామా అని కూడా పలకనటువంటి రోజులుండి ఉంటాయి. మీ చెవులతో మంచి మాటలు కూడా వినడానికి కూడా నోచుకెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. మంచే నీ కుటుంబంలో కరువైపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణం ఆగి కొత్త సంవత్సరంలోకి అడిగి పెడుతున్నా నువ్వు నేను పాటించవలసినటువంటి కొన్ని నియమాలను దేవుడు చెప్తున్నాడు. అదే ఈ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎప్పటివరకు మీ పాత రోజులు ఏమైనా నీ జీవితంలో కొన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు. ఇప్పటివరకు ఈ గడిచిన సంవత్సరం అంతా నా జీవితం అంతా పోరాటమే అయి ఉండొచ్చు. ఆ పోరాటంలో విజయాన్ని నువ్వు సాధించలేకపోయి ఉండొచ్చు. ఎటు చూసినా ఏ రోజు ఏ నెలని నువ్వు చూసుకున్నా నీ జీవితంలో నిరాశలే ఒకవేళ ఎదురై ఉంటే 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య మార్గంలో నడిచారు. ఇప్పుడు వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట, మీ జీవితంలో నేను కొత్త రోజుల్ని ఇస్తున్నాను, కొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాను. మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు దేవుడు. ఏమంటున్నాడంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించని నేను చెప్పినటువంటి మాట. 2వ వచనం, ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతికత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. ఎప్పుడు జరుగుతుందంటే ఇది యెరికో పట్టణానికి వెళ్ళడానికి ముందు దేవుడు చెప్తున్నటువంటి కొన్ని సూచనలు వాళ్ళకి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు సుఖశాంతులతో నువ్వు ఉండాలి అంటే, రాగల కాలంలో మీ కుటుంబాలు సుఖశాంతులుగా ఉండాలి అంటే కొన్ని నియమాలు మీరు పాటించాలి అని చెప్తున్నారు. ఏంటి ఆ నియమాలంటే, మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా సున్నతి చేయించుకోవాలి అని చెప్తున్నారు 2వ వచనంలో. యూదుల సాంప్రదాయంలో దేవుడిని అంగీకరించారని తెలియడానికి ప్రతి ఒక్కరు ఏం చేసేవారంటే సున్నతి చేయించుకునేవారు. కానీ నేడున్నటువంటి క్రైస్తవుడిగా మనకి జరగవలసినటువంటి సున్నతి ఏదన్నా ఉన్నది అంటే అది హృదయ సున్నతి ఖచ్చితంగా జరగాలి. హృదయంలో ఎప్పటి వరకు మనకి ఏవైతే పాత ఆలోచనలు ఉన్నాయో, పాత ధోరణులు ఉన్నాయో, వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేయమంటున్నాడంటే వాటన్నిటిని కూడా నువ్వు దూరం పరుచుకోవాలి అని చెప్తున్నాడు. మీరు యెరికో పట్టణానికి వెళ్ళాలంటే ముందు మీరు చేయవలసినటువంటి పని సున్నతి చేయించుకోవాలి. అది కొత్త నిబంధనలో దేవుడు దాన్ని దేనితో పోల్చాడంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి మాట, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వాటికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే హృదయ సున్నతి ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరగాలి అని రోమాపత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే వాగ్దానపు భూమిలో
రాగల సంవత్సరంలో దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదించాలి అంటే నిజంగా మన హృదయంలో హృదయ సున్నతి జరిగిందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. యూదుల కాలంలో సున్నతి అంటే ఏంటి అంటే వాళ్ళు కొంత చర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టాలి. ఇక్కడ మనకి హృదయ సున్నతి అంటే ఇప్పటివరకు మన హృదయాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కొన్ని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, దూరం పెట్టాలి. గత కాలంలో భయం ఒకవేళ నిన్ను వెంటాడుతూ ఉన్నదేమో, ఆ భయాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకవేళ దేవుడు చేసే కార్యాల పట్ల ఒకవేళ నీ జీవితంలో సందేహపడ్డావేమో, మన జీవితంలో మనం సందేహపడ్డామేమో, దేవుడు చేస్తానన్నాడు నిజంగా చేస్తాడా చేయడా అని ఒకవేళ మనం సందేహపడ్డామేమో, ఏం చేయాలి? వాటిని మనం దూరపరచాలి, ఆ సందేహాన్ని దూరపరచాలి. ఏదైతే ఆందోళన నీ జీవితాన్ని నాశనం చేస్తుందో ఆ ఆందోళనని కూడా ఏం చేయాలి? దూరం పెట్టుకోవాలి. చేదైనటువంటి వేరు ఒకవేళ నీ హృదయంలో మొలిచిందేమో ఒకవేళ దాన్ని కూడా మనం ఏం చేయాలి? దూరం పెట్టాలి. ఒకవేళ క్షమించరానటువంటి గుణము ఒకవేళ మనల్ని ఏలుబడి చేస్తుందేమో, మన కుటుంబాన్ని ఎందుకో మనం క్షమించలేకపోతున్నాం, కొంతమందిని ఎందుకో మనం క్షమించే విషయంలో మనం ఎందుకో వెనకబడి ఉంటున్నామేమో, ఆ విషయంలో నిజంగా మనకి సున్నతి జరిగిందా హృదయంలో? ఎందుకో తెలీదు ఈ సంవత్సరం అంతా ఒకళ్ళ మీద మనం కక్ష కట్టి ఉన్నామేమో హృదయంలో, ఆ విషయంలో దేవుడికి మనం దొరికేస్తున్నామేమో. ఇదిగో మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళాలంటే, పాలు తేనెలు ప్రవహించే పట్టణానికి వెళ్ళాలంటే మొట్టమొదట మీకు జరగవలసింది ఏంటి? సున్నతి జరగాలి. అదే నేటి కాలంలో మనకి జరగవలసింది ఏంటయ్యా అంటే హృదయ సున్నతి మనకు ఖచ్చితంగా జరగాలి. హృదయంలో నుంచి కొన్ని వాటిని మనం ఏం చేయాలంటే దూరపరుచుకోవాలి. అలా దూరపరుచుకోకుండా మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టామంటే అందరిలాగానే మన జీవితం కూడా ఉంటుంది తప్ప ఒక దేవుడు కోరుకునేటటువంటి విధానంలోకి మన జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళదు. కొన్ని విడిచిపెట్టాలి. మనం తెలియక మనం తప్పు చేసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, తెలియక అపార్థం చేసుకున్నటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరి మీదో మనం కక్ష పెట్టుకుని నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వేం చేయాలంటే ఎవరైతే ఇశ్రాయేలీయులు వచ్చారో వాళ్ళందరినీ రాతి కత్తులు చేయించి ఏం చేయాలి? వాళ్ళకి సున్నతి చేయాలి. ఈరోజు వాక్యం అనే ఖడ్గంతో మన హృదయానికి మనం ఏం చేసుకోవాలి? సున్నతి మనం చేసుకోవాలి. మన హృదయాన్ని దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో అలాగే దాన్ని మనం మలుచుకోవాలి. ఇక రెండవ విషయం, దేవుడు చెప్తున్నటువంటి రెండవ విషయం ఏంటి అంటే 9వ వచనం 8వ వచనం, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యోర్దాను నదిని దాటుకున్నారు. యోర్దాను నదిని దాటిన తర్వాత యెరికో పట్టణానికి ముందున్నారు. శత్రు స్థావరాల్లో వీళ్ళు ఎక్కడున్నారంటే శత్రు స్థావరాలకి ముందున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు సున్నతి చేసుకుని ఉన్నారంటే బాధగా ఉంటుందా? బాధగా ఉండదా? నొప్పి ఉంటుందా? ఉండదా? నొప్పి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మీరు బాగుపడు వరకు ఎక్కడ ఉండాలి? ఆ పాలెములోనే నిలిచి ఉండాలి. ఒక్కొక్కసారి మనకి పాత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని గాయాలు ఇంకా మనల్ని బాధపరుస్తూనే ఉంటాయి. ఇంకా ఆ బాధలోనే ఉంటాము. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ బాధతో ఉండి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టు. నువ్వు ఆ బాధతో ఉండి నువ్వు ఏమాత్రం బాగుపడకుండా, నువ్వు ఏమాత్రము స్వస్థత పొందకుండా, హృదయ స్వస్థత పొందకుండా నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగుపెట్టుకు. నిన్ను గత సంవత్సరంలో ఏదైతే నిన్ను బాధించిందో దానికోసం నువ్వు ఎవరిని కలవాలంటే పరమవైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నువ్వు కలవాలి. ఆయనతో నువ్వు మాట్లాడుకోవాలి. నువ్వు బాధతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకూడదు. ఎందుకు బాధతో అడుగు పెట్టొద్దు అన్నాడంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేసెను.
సంతోషకరమైన మనస్సు దేనికి కారణమంట? ఆరోగ్యానికి కారణం. మనం హృదయంలో బాధపడుతూ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. మన ఎముకలు ఏమైపోతాయంట? ఎండిపోతాయి. దేవుడు అంటున్నాడు, నీకు ఖచ్చితంగా నీ హృదయంలో గాయమై ఉండొచ్చు, నీకు హృదయంలో వేదనే ఉండొచ్చు, కానీ నువ్వు ఆ వేదనతో, నా బాధతో నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టొద్దు. సంతోషము గల మనస్సుతో నువ్వేం చేస్తావు? నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందంటది? ఆరోగ్యానికి కారణమవుతుంది. దేవుడు అది అంటున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు శత్రుస్థావరాల్లో ఉన్నారు. శత్రుస్థావరాల్లో ఉన్నటువంటి వీళ్ళకి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. శత్రుస్థావరాల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇప్పుడు జరిగినటువంటి సున్నతిని బట్టి వీళ్ళకి బాధ ఉందా లేదా? ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధను బట్టి బాధలో ఉన్నవాడిని కొట్టడం ఈజీయా? బలవంతుడిని కొట్టడం ఈజీయా? బాధలో ఉన్నవాడిని కొట్టడమే ఈజీ. చూడండి, వీళ్ళందరూ బాధలో ఉన్నారు, ఎదురుగుండా శత్రువులు ఉన్నారు. ఎరుకో పట్టణంలో వచ్చి దాడి చేసి చంపేయాలంటే ఎంతసేపు వాళ్ళకి? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆదికాండం 34వ అధ్యాయంలో దీనా విషయంలో తప్పు చేస్తారు. దీనా విషయంలో తప్పు చేసినప్పుడు అంటారు, నువ్వు సరే అయితే మా సహోదరుని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే సున్నతి చేయించుకోవాలి మా ఆచారం ప్రకారం అని చెప్పినప్పుడు ఏమవుతారంటే, దీనా అన్నలు ఏం చేస్తారంటే వాళ్ళందరూ సున్నతి చేయించుకున్న తర్వాత బాధలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళని చంపేస్తారు. ఒకసారి చూద్దాం, ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. 34వ అధ్యాయం ఆదికాండము 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు. ఎప్పుడున్నప్పుడు చంపారంట? వీళ్ళు బాధలో ఉన్నప్పుడు చంపారు. బాధలో ఉన్నప్పుడు చంపారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి మీరు బాగుపడేంత వరకు ఎక్కడ ఉండమంటున్నాడు? పాలెంలో ఉండండి అంటున్నారంటే మీరు బాగుపడేంత వరకు ఎక్కడ ఉంటారంటే మీరు శత్రు స్థావరాల దగ్గరే ఉండండి అని అంటున్నారు. ఇప్పుడు ఆ శత్రువులకి వీళ్ళకి చంపడం ఈజీయా కాదా? ఖచ్చితంగా ఈజీయే. కానీ దేవుడు వీళ్ళ మీద కనీసం మన మాటల్లో చెప్పాలంటే ఏగ కూడా వాళ్ళనవ్వలేదు దేవుడు. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కష్ట సమయాల్లో కూడా మనల్ని పోషించేటటువంటి పోషణకర్త ఆయన. అందుకే ఎందుకు దేవుడు వీళ్ళని బాగుపడేంత వరకు ఉండమంటున్నారంటే అది మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే మన హృదయాన్ని గనక మనం అణుచుకోకపోతే, మన హృదయ ఆలోచనల్ని గనక మనం అణుచుకోకపోతే మన హృదయము మనల్ని అణిచివేయడం మొదలు పెడుతుంది. ఏ ఆలోచన అయితే మనం అణచివేయలేమో అదే ఆలోచన మనల్ని ఏం చేస్తుంది? అణచివేయడం మొదలు పెడుతుంది. అందుకే అంటున్నారు మీరు బాగుపడేంత వరకు కూడా మీరు ఎక్కడ ఉండాలి? పాలెములోనే ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే తన శ్రమలలో కూడా తాను ఎప్పుడైతే ఆనందించడం మొదలు పెడతాడో అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం అనేది వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నటువంటి మాట అదే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి మధ్యలో ఉన్నారు. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జనాంగంతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఏమాత్రము సందేహం పడొద్దు. నేనిస్తానన్నటువంటి వాగ్దానాన్ని మీరు పొందుకోవాలంటే మొట్టమొదట వీళ్ళందరినీ సమకూర్చి నువ్వు వాళ్ళకి సున్నతి చేయించు అని చెప్తున్నారు దేవుడు. అది మనకు నేర్పుతున్న పాఠం. మన జీవితంలో కూడా నూతన సంవత్సరంలోకి వెళ్తున్న మన జీవితంలో దేవుడిచ్చే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలని రుచి చూడాలంటే మన హృదయానికి ఏం జరగాలి? సున్నతి జరగాలి. భయం ఉంటే భయాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే వేదన నీ హృదయాన్ని కలిచివేస్తుందో దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడు చేసే కార్యాల మీద ఒకవేళ డౌట్ ఉందేమో వెంటనే ఆ డౌట్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విశ్వాసంతో మనము ముందుకు సాగాలి. విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము విడిచిపెట్టకూడదు. రెండవది, మీరు బాగుపడేంత వరకు ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు? పాలెములోనే ఉండండి అని అంటున్నాడు. క్యాలెండర్లో డేట్ మారిపోద్ది,
కరెక్ట్గా 5 నిమిషాల్లో టైం మారిపోద్ది. కానీ ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే, తన శ్రమలు యందు ఎప్పుడైతే తను సంతోషిస్తున్నాడో అప్పుడు ఆ వ్యక్తికి ఏమిస్తానంటున్నాడు? ఆరోగ్యం ఉంటుంది. అప్పుడే ఆ కుటుంబంలో ఏముంటుందంటే సంతోషం. మనం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదుగుతున్నప్పుడు శ్రమలలో మనము సంతోషించడం నేర్చుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక ఆఖరిదిగా చేయమంటుంది ఏంటంటే 10వ వచనం, 11వ వచనం చూద్దాము. ఇశ్రాయేలీయులు 10వ వచనం, ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పండుగను ఆచరించాలి అంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు, దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిలోకి వెళ్ళే ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు పస్కా పండుగను ఆచరించండి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వస్తున్నారో అప్పుడు ఆ పస్కా పండుగ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఎక్కడ రాశారంట? గుమ్మపు యొక్క కమ్మీలకి చల్లారు. ఎప్పుడైతే ఆ రక్తాన్ని చూస్తుందో సంహారక దూత ఏం చేస్తుంది? ఆ ఇంటి దగ్గర నుంచి దాటిపోయింది. నిజంగా ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు గడిచిన సంవత్సరంలో ఎన్ని అపాయాలని దేవుడు మన జీవితంలో దాటించాడు, ఎన్ని చావుల్ని మన జీవితంలో దేవుడు మనకు దాటించాడు. ఎంతమంది అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాలైపోయినటువంటి మన కుటుంబ సభ్యుల్ని మరణపు బంధకాల్లో నుండి దేవుడు విడిపించలేదా? ఖచ్చితంగా దేవుడు విడిపించాడు. ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడాడు దేవుడు. ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎన్ని మానసికమైనటువంటి వేదనలు. ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో మనం నా జీవితం బ్రతికుండడం కంటే నేను చనిపోవడమే మంచిదని ఎన్నిసార్లు మనం ఆలోచించి ఉంటాం ఈ సంవత్సరంలో. ఆ ఆలోచనలు అన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడలేదా? ఎన్ని బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఏంటి నా జీవితం, ఎంత ప్రార్థన చేసినా ఇలాగా ఉంటుంది, ఎంత నేను నిష్టగా ఉంటున్నా, ఎంత బైబిల్ చదివినా దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు ఏంటి అని మనం ఎన్నిసార్లు దేవుడి మీద సనుక్కున్న రోజులు ఉన్నాయి. ఆ అన్ని రోజుల్లో నుంచి దేవుడు వాటన్నిటిని తప్పించి ఆనాడు పస్కా పశువు రక్తాన్ని చూసినటువంటి సంహారక దూత ఎలాగైతే ఆ కుటుంబాన్ని సంహరించకుండా వెళ్ళిపోయాడో, ఈరోజు సాతాను మన ఇంటిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగును చూసి ఎన్నిసార్లు దేవుడు దాటించుంటాడు మన ఇంటి మీద నుంచి. ఆ సంహారక దూత మన ఇంటిని ఏలుబడి చేయకుండా దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరగవలసింది ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానాలను మనం పొందుకోవాలంటే చేయవలసింది మన హృదయంలో ఏం జరగాలి? హృదయ సున్నతి జరగాలి. ఆ జరిగిన తర్వాత ఇశ్రాయేలీయుల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే అది కేవలం దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కాదా? దేవుడు ఈరోజు మన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు, ఎన్ని నేను చేస్తానని చెప్పాడు. దేవుడు చేయట్లేదంటే దాని అర్థం నిన్ను అలక్ష్యం చేశాడని కాదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఖచ్చితంగా రాగల రోజుల్లో మనం ఊహించిన దానికన్నా, మనం ఆశించిన దానికన్నా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కార్యాలు దేవుడు మన అందరి జీవితంలోనూ జరిగించునుగాక. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.